కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఇలా క్రాస్లో క్లాత్ తీసేయాలి. ఇది మనకు స్ట్రేట్గా నీట్గా చేసుకోండి. ఇది స్ట్రేటే ఉంది కానీ నీట్గా చేసుకోండి. ఈ 4 పీసెస్ మనకైతే చూడండి 2 పీసెస్ ఇలా అరచేతుల్లాగా ఉన్నాయి, ఈ 2 పీసెస్ ఈ 2 అరచేతుల్లాగా ఉన్నాయి. ఇది ఒక చేతికి ఇది ఒక చేతికి అన్నట్టు. ఈ ఒక చేతి పాయింట్ తీసుకుందాం, ఈ ఒక చేతి తీసుకుందాం. మనకి ఫ్యాబ్రిక్ అయితే ఉల్టా సీదా తెలుస్తుంది కాబట్టి మీకు ఈజీగా ఉంది. లేకపోతే లోతున్న సైడు ఇది ఉల్టా సీదా లేదనుకోండి, ఇలా నేను పెట్టిన ఈ లోతు తీసిన ప్లేసు ఈ సీదా అనుకొని మనం సీదా మీదనన్నా రాంగ్ మీదనన్నా ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని మీద ఈ ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడు ఇది పెట్టినావు కదా, ఇది ఇలా పెట్టేస్తే మనకు ఎలాగా ఉల్టా సీదా అవుతుందో మనము ఆ ఉల్టా సీదా లేనప్పుడు అలా అవుతుంది అన్నట్టు. అందుకే ఇది ఇక్కడ వచ్చేస్తుంది, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఫస్ట్ చూసుకోవాలి. చూడండి ఇట్లా అంటే మనకి సీదా సీదా కనబడుతుంది, ఉల్టా లోపలికి పోయింది. దీన్ని ఇప్పుడు ఇలా పెట్టుకోండి. దీనిపైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఇలా పెట్టుకొని టెన్షన్ అంత పాదం అంటాం కదా, ఏది జాయింట్ చేసినా మనకి ఈ ప్రాసెస్ కంపల్సరీ ఉండాలి. క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇలాగా పెట్టేసి ఇప్పుడు నీట్గా దారం కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ అనుగుడు కుట్టేసుకోవాలి. ఎట్లా వచ్చింది అనుగుడు కుట్టు నీట్గా రావాలి. వచ్చిన తర్వాత ఇది కట్ చేసేసుకోండి. ఈ సైడ్ మాత్రం ఇలా వేసుకోండి. మనం పైనకెళ్ళే రావాలంటే క్లాత్ కిందికి పోతుంది అంటారు. క్లాత్ కిందికి వెళ్ళిపోతుంది కదా, నువ్వు పైననే కుట్టేయాలి. ఈ దానిలాగా ఇది అతకబెట్టడానికి ఉల్టా అవుతుందని చెప్పేసి పొరపాటునే ఇట్లా అతకబెట్టద్దు. మనం నార్మల్గా ఇలా పెట్టాలి. మనం పైకి వెళ్ళాలంటే క్లాత్ కింద పెట్టుకోవాలి. ఒకదానికేమో పైన క్లాత్ వస్తుంది, ఏదైనా రైటు. ఇది ఒక సైడ్ ఏమో కింది క్లాత్ వస్తుంది, కిందికి వేస్తే. ఇది ఇప్పుడు ఇలా అనుగుడు కుట్టు కిందికి వెళ్ళేస్తున్నాం చూడండి. కుట్టు దానికి పైనకి వెళ్ళేసినాన్ని. రైటు లెఫ్ట్ అంటే మొత్తం చేంజ్ అవుతుంది, అంటే ఇటు అటు అంటే చేంజ్ అవుతుంది అన్నట్టు. ఇలాగా ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే 2 చేతులను చేతి మొత్తంను మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసి మనం కట్ చేసుకునేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉందో క్లాత్ ఇలా నీట్గా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పక్కల కుట్లు ఇక్కడ వస్తాయి కదా, ఇలా వస్తే ఇక్కడ కచ్చక పెట్టుకున్నాం ఆల్రెడీ, అది ఉంది కదా. మనం ఇది లోతు అన్నట్టు. ఈ లోతును మనం బ్లౌజ్కి కూడా ఎలా వేసుకొని కుట్టాలి, చంక బట్టలు వేసే వరకు నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో